కాంగ్రెస్ వరుస పరిణామాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో కూటమి నడిచేందుకు వీల్లేదని ప్రాంతీయ పార్టీలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. కాంగ్రెస్ లేకుండానే ఏ క్షణమైనా కొత్త కూటమి ఏర్పడుతోందన్న అంచనాలు ఊపందుకున్నాయి. అయితే కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టడం సాధ్యమేనా? ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లనున్నాయా? కొత్త కూటమికి సారథ్యం వహించేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నితీష్ కుమార్ ఇండియా కూటమిని వీడింది మొదలు కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. ఇక మమతా బెనర్జీ సమయం చిక్కిన ప్రతిసారి ఇండియా కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా ఇండియా కూటమిలో కుంపటిని రాజేశాయి. దీంతో కూటమికి కాంగ్రెస్ సారథ్యం అవసరమా అన్న ప్రశ్నల్ని కూటమిలోని ప్రాంతీయ పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల కేంద్రంగా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నట్లు పోరు తయారైంది. ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండటం కూటమిలో సఖ్యత లేదని చెప్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమితో ఇక పనిలేదు, రద్దు చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుండగా మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్కి బలం లేదు కనుక ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అవి కలిసి పోటీ చేయాలి. అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయించిన దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తుండటంతో ప్రాంతీయ పార్టీలతో తగాదాలు ఏర్పడుతున్నాయి. మారిన పరిస్థితులను బట్టి సర్దుకొని పోయే ధోరణి కాంగ్రెస్లో లేకపోవటం వల్లనే ఘర్షణ అనివార్యమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఆలంబనగా చేసుకుని కొన్ని సీట్లు సంపాదించుకోవచ్చని ప్రాంతీయ పార్టీలు ఈ కూటమిలో చేరాయి. ప్రాంతీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతున్నాయి. నిజానికి బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా ఏర్పడినవే ప్రాంతీయ పార్టీలు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రాంతీయ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరి పోరాడేవి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల దానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో చేరాయి. గతంలో బీజేపీ ఎన్డీఏకు నేతృత్వం వహించిన ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రాంతీయ పార్టీలతో సిగపట్లకు దిగేది కాదు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కేటాయించే పరిమితమైన సీట్లకే పోటీ చేసి తమ ఉనికిని కాపాడుకునేది. ఇందుకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన బీజేపీ ఆ పార్టీ కేటాయించిన స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యాన్ని పొందింది. అదే మాదిరిగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు జరగాలని ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల వాదన. ఇందులో న్యాయముంది. అయితే లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తున్నందున కూటమి నాయకత్వం కూడా తమ పార్టీకే దక్కాలని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇందుకు ప్రాంతీయ పార్టీల నాయకులు అంగీకరించడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ ఏకపక్ష ధోరణి నచ్చక ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీఏలో చేరారు. ఆయన మొదట ఆ కూటమి నుంచి వచ్చారు, మళ్లీ ఆ కూటమిలోకే వెళ్లారు. ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించడం వల్ల వెళ్లారని జేడీయూ నాయకులు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్తో సరిపడకే ఆయన ఎన్డీఏలోకి వెళ్లారు అన్నది యథార్థం. అలాగే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ సర్దుబాటు చేసుకుంది. ఆ పార్టీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. దాంతో కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కడానికి అవసరమైన బలం చేకూరింది. అలాగే జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చాతో సర్దుబాటు కారణంగానే రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పొందింది. అదే సూత్రాన్ని హర్యానా, మహారాష్ట్రల్లో పాటించకపోవటం వల్ల అక్కడ అధికారంలోకి రాదనుకున్న బీజేపీకి బంగారు పల్లెల్లో పెట్టి అధికారం అందించడానికి కారణమైంది. మళ్లీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో జరిపిన బేరసారాల్లో ఎక్కువ స్థానాలను ఆప్ డిమాండ్ చేయడంతో విడిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీనివల్ల బీజేపీ లాభపడుతుందని ఆప్ నాయకులు సామరస్య ధోరణిలో చెప్పి చూసినా కాంగ్రెస్ తన ధోరణిని మార్చుకోకపోవడంతో బీజేపీతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుందంటూ ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. దాంతో ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోనే మిగిలిన ప్రాంతీయ పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు తాము ఆప్కే మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. బీజేపీ అధికారంలోకి వస్తే తమ పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులను బనాయించి జైలుకు పంపుతుందని ఆ పార్టీలు బెదురుతున్నాయి.
మరోవైపు ఢిల్లీలో 3 దశాబ్దాలుగా అధికారం లేకపోవడంతో ఎలాగైనా ఈసారి అధికారం సంపాదించాలని కేజ్రీవాల్ పైన, ఆప్ నాయకులపైన కేసులను బీజేపీ బనాయిస్తోంది. ఈ సమయంలో ఆప్కు అండగా నిలవటమే మంచిదని ప్రాంతీయ పార్టీలన్నీ నిర్ణయించుకున్నాయి. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఇప్పుడు ఆప్ వైపున నిలిచాయి. కాంగ్రెస్ ఏకాకి అయింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని రద్దు చేయటమే ఉత్తమమన్న సూచనలు వస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లేకుండానే ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కొత్త జట్టు కట్టే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీతో పాటు ఇతర కేజ్రీవాల్ వంటి నాయకులు కూటమికి నాయకత్వం వహించేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఈ కొత్త కూటమి ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుంది? కాంగ్రెస్ లేకుండా విపక్షంలోని మిగిలిన పార్టీలు ఎలా ముందుకు వెళ్తాయి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.